నా పేరు శ్రీనివాస్ మంతా, శ్రీ గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ మాది. ఫస్ట్ ఇంతకుముందు పిల్ల దొరికితే పెళ్ళి అని సినిమా చేసాము. సెకండ్ సబ్జెక్ట్, ఇది సెకండ్ సినిమా. ఈ ఉద్యానవనం 2 సారీ పార్ట్ 1 ఇంకా తీయలేదు. మా డైరెక్టర్ శ్రావణ్ రాబర్ట్ల సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా యాంగ్జైటీగా అయ్యి గత 6 నెలలుగా ఈ సబ్జెక్ట్ మీద కూర్చుని 100% సక్సెస్, ఈ సినిమాని సక్సెస్ చేయాలని తాపత్రయంతో చాలా కృషి చేసి ఇవాళ ముహూర్తం స్టార్ట్ చేశాము. రేపు 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి కోఆపరేట్ చేసిన మా హీరో కృష్ణతేజ, డైరెక్టర్ శ్రావణ్ రాబర్ట్ల, గౌరీ శంకర్, రాథోడ్ అనే రాథోడే కదా, త్రిభువన్, తర్వాత మా టెక్నికల్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణ్ బాపట్ల. ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ పుత్రుడు అనే మూవీ చేసిన ద్వారా నేను దర్శకుడు పరిచయం అయ్యాను. కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏం చేయకూడదు, ఏం చేయాలని కొంచెం అవగాహన కూడా పెరిగింది నాకు. ఆ సందర్భంలో ఒక సబ్జెక్ట్ని తీసుకొని శ్రీనివాస్ మంతా గారు నాకు గత 3 సంవత్సరాల పరిచయం. నాకు ఆ పరిచయంలో సబ్జెక్ట్ తీసుకొని చెప్పాను సార్కి. నేను మొత్తం 3 సబ్జెక్ట్ చెప్పాను సార్కి. 3 ఈ ఉద్యానవనం 2 అనే దాన్ని సెలెక్ట్ చేశారు. మిగతా 2 కూడా బాగున్నాయి. సార్ ఇది ఎందుకు చేశారు సార్ అంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగ నవరసాలు అయితే ఉంటాయో అవన్నీ ఒక పార్కులో, ఉద్యానవనం అంటే పార్క్ కదండి, ఒక పార్కులో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. చాలా బాగుంది సబ్జెక్టు. యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉందని చెప్పేసి దాన్ని కన్ఫర్మ్ చేశారు ఫైనల్గా. ఇంకోటి, చిత్ర పరిశ్రమలో ఒక పార్క్ మీద ఒక సాంగ్ అనిపించడానికి ఏం లేదండి. ఉద్యానవనం మీద ఒక పాట, ఒక పార్క్ యొక్క ఉనికి దాని స్పెషల్ ప్రత్యేకత చెప్తూ ఒక పాట ఉందండి. ఇది ముందు ఆడే ఫంక్షన్ అప్పుడు ఈ పాటని ఉద్యానవన శాఖకి మేము డెడికేట్ చేస్తున్నాం. అట్లాగే ఈ హీరో హీరోయిన్స్ విషయంలో పాత్రకి ఎవరైతే మా సెట్ అవుతారో, కమర్షియల్ అంటే పేరున్న హీరో తీసుకోవాలి అట్లా కాకుండా ఈ క్యారెక్టర్కి ఇతను బాగా ఫిట్ అవుతాడు, ఈ పాత్రకి ఫిట్ అవుతారని చెప్పేసి ఆ క్యారెక్టరేషన్లో వెళ్ళి మేము సెలెక్ట్ చేసుకున్నాం. అట్లాగే హీరో ఇతని పేరు గౌరీ శంకర్. చాలా కాలం బ్రేక్ కోసం మంచి ఫైర్ మీద ఉన్నటువంటి వ్యక్తి కృష్ణతేజ. ఇతను కూడా చాలా సినిమా చేశారు. ఒక మంచి గుర్తింపు కోసం చూస్తున్నారు. హీరోయిన్ మనీషా చటర్జీ. అట్లా ఉన్నటువంటి టెక్నికల్ టీం కానీ ఆర్టిస్టులు కానీ ఒక మంచి అవకాశం కోసం ఇది చూస్తారన్నమాట. ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే మా పేరు బయటకు వస్తుంది, మేము ఎదగాలనే తప్పనటువంటి ఫైర్ ఉన్నటువంటి టీం ఇది. అందరూ చెప్తుంటారు మా సినిమా చాలా గొప్పగా ఉంది, బాగుంటుంది అని చెప్పేసి. అవి ఓకే, ఎవరు ఉద్దేశం అది. కానీ చాలా ఏంటి మా అనుభవం అంటే, సాదా ఒక సినిమా చేసి ఆల్రెడీ చేసి దెబ్బతింటడం జరిగింది. నేను సినిమా చేశాను, అది ఆడలేదు. ఇంకోటి, ఫస్ట్ ఈ సినిమాకి మేము ఉద్యానవనం లవ్ నర్సరీ పేరు పెట్టామండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. చాలా ఫ్లాట్గా ఉంది టైటిల్, ఏదో మామూలుగా ఉందంటే ఆలోచించిన తర్వాత మాకు ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు 1, 2 హవా నడుస్తుంది. ఏ సినిమా అయినా సరే సీక్వెల్స్ వస్తున్నాయి. ఆ సీక్వెల్ని కొంచెం డిఫరెంట్ చేసి ఉద్యానవనం 2 సారీ పార్ట్ 1 ఇంకా తీయలేదని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసాం. ఈ టైటిల్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. దాదాపుగా 80% పార్కులో సినిమా మొత్తం రన్ అవుతుండేదండి. ఇంకోటి, ఈ సబ్జెక్ట్ అయిన తర్వాత జబర్దస్త్లో ఉన్నటువంటి కామెడియన్స్ కొంతమంది మేము అప్రోచ్ మా సినిమాలు చేస్తున్నారు, 10 మంది చేస్తున్నారు. వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా కామెడీ స్క్రిప్ట్ చేశారు, బాగా అవగాహన ఉంది వాళ్ళకి. వాళ్ళు చాలా ఇన్స్పైర్ సార్ సీన్స్ మీద. కాబట్టి ఇవన్నీ చూస్తే మేము డెఫినెట్గా ఈసారి మంచి సక్సెస్ కొడతాం అనే నమ్మకం మాకుంది. అలాగే మీడియా బృందం, ఎలక్ట్రానిక్ మీడియా వారు కానీ ప్రింట్ మీడియా వారు కానీ మాకు కొంచెం సపోర్ట్ చేసి ఒక చిన్న సినిమా మంచి హిట్ కొట్టే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు మరియు మా ఉద్యానవనం పార్ట్ 2 సారీ పార్ట్ 1 ఇంకా తీయలేదు అనే మూవీ ఓపెనింగ్కి విచ్చేసిన మా యూనిట్ శ్రేయోభిలాషులకు మరియు మిత్రులకు అందరికీ ఈ మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మహేందర్ రెడ్డి గారికి సదా మనపూర్వకంగా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆయన మహేందర్ రెడ్డి గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్
మా సినిమా ఓపెనింగ్కు ఇచ్చినందుకు ఈ మీడియా పరంగా నేను అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సినిమా ఈ క్యారెక్టరు నేను యాప్ట్ అనుకొని నన్ను స్ట్రక్ చేశారు, నన్ను చూస్ చేసుకొని ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందుగా మా డైరెక్టర్ గారు శ్రావణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా యూనిట్ మొత్తం దీనికోసం చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఈ ఉద్యానవనంలో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎం శ్రీనివాసరావు గారు, ప్రొడ్యూసర్ గారు, చాలా ఆయన కొన్ని గత ఏళ్ళుగా నాకు పరిచయం అండి. చాలా హెల్పింగ్ నేచర్, చాలామంది పేదలను పోషిస్తున్నారు ఆయన. ఆయన బ్యానర్లో నేను హీరోగా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. శ్రావణ్ వ్యాపారుల గారు కూడా ఇదివరకు పుత్రుడని సినిమా ద్వారా పరిచయం అయ్యారు, మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రేట్ టాలెంటెడ్ అండి ఆయన. ఆయనకి చాలా ఆఫర్లు వచ్చినా కూడా ఇప్పటివరకు వెయిట్ చేసి సబ్జెక్ట్ అంతా చాలా బాగా వచ్చే వరకు, కానీ ఇప్పటివరకు వెయిట్ చేసి ఇప్పుడు ఏమో అనుకోకుండా సడన్గా నన్ను శ్రీనివాసరావు గారు, ఎం శ్రీనివాసరావు గారు కానీ డైరెక్టర్ గారు శ్రావణ్ బాపట్ల గారు పిలిచి నైటే ఓకే చేశారండి, నువ్వు చేయాలమ్మా అన్నట్టుగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ మూవీ అందరికీ నచ్చే విధంగా ఒక గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ప్రతి మూవీ బాగుంటుందనే ఎవరికెవరు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ ఇది మాకేంటంటే ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా చాటర్జీ. I'm from Mumbai. I have done lots of commercial ads and have done one feature film as well. The film name is Traffic. That film supposed to get released by this year, but due to some problem couldn't release. The title, the film name is Traffic. It is remake of Malayalam film, directed by Rajesh Pillai, and this is my first film in South. You can say that this is my debut film. And so far I have got lots of offers from South industry, Telugu, Tamil, but I didn't find interesting subject and story as of now. But when I came to know about this story, Udyanavanam, it is little different and nice subject, good content, and title also very interesting. I don't want to say lots of things about it. I just wanted to say I'm really happy to part of this project and would like to thank director Mr. Shravan and producer Mr. Srinivas and Gayatri Films to give me these opportunities to showcase my talent in South industry. That's all. Thank you. ఉద్యానవనం 2 మా ఈ సినిమాను ఈరోజు వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మన రాష్ట్ర మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి అదేవిధంగా క్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. డైరెక్టర్ గారు నాకు గురువు లాంటి వారు కదండి, నాకు గురువే ఇండస్ట్రీలో ఉన్నంతకాలం. ప్రొడ్యూసర్ గారు వారిద్దరూ మాట్లాడి నాకు ఈ క్యారెక్టర్ని, ఇందులో మంచి క్యారెక్టర్ని నన్ను చూసి నాకు తగ్గట్టుగా డిజైన్ చేసి నన్ను ఎంచుకున్నందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఉద్యానవనం 2 వరకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయండి. అందులో 3 సాంగ్స్ ఆల్రెడీ కంపోజిషన్ అయిపోయినాయి. ఒకటేమో హేమచంద్ర పాడారు, ఇంకొక సాంగ్ ఏమో శ్రావణ్ భార్గవి పాడారు, ఇంకొక సాంగ్ వాయిస్ మిక్సింగ్ ఉందండి, ఇంకొక సాంగ్ పద్మప్రియ గారు పాడుతున్నారండి.